ఏపీలో కొత్తగా పెన్షన్లు కావాలంటే మాత్రం తప్పనిసరిగా మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ 5 అర్హతలు ఉంటేనే దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉంటుంది. లేకపోతే మాత్రం మీ అప్లికేషను రిజెక్ట్ చేస్తారనమాట. ఆ 5 అర్హతలు ఏంటి? అదేవిధంగా పెన్షన్ పొందాలంటే తప్పకుండా మనం చేయవలసిన కొన్ని రూల్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్‌ని ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకెళ్తే ఆంధ్రప్రదేశ్‌లో జూలై 1 నుంచి పెన్షన్ పంపిణీ చేశారు. చేసిన పెన్షన్‌తో పాటు అందరికీ అందించడం జరిగింది. దాదాపుగా 65 లక్షల పైగా పెన్షన్‌దారులకి కూడా అందజేయడం జరిగింది. ఇదంతా కూడా మనం చూసాం. దాదాపుగా ఒక రోజులోనే 95% పెన్షను పంపిణీ అనేది పూర్తయింది. సచివాలయం ఉద్యోగాలు, ఇతర సిబ్బందులు చేత మనకి పెన్షన్ పంపిణీ అనే కార్యక్రమాన్ని పూర్తి చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు అంతా కూడా పెన్షన్ పంపిణీ చేసిన దాని గురించి కాదు. కొత్తగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే పెన్షన్దారులు ఉంటే గతంలో చూస్తే ఎస్సీ, ఎస్టీలు 50 సంవత్సరాల వయసు ఉంటే చాలు వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు కొత్త రాష్ట్రం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 50 సంవత్సరాలకి బీసీలకు కూడా పెన్షన్ అనేది ఇస్తామని ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. దానికి సంబంధించిన కూడా మనకి తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఆ పెన్షను దానికి కూడా బీసీలకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అర్హులు. ఇక ఆ పెన్షన్దారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది అందుతుంది. ఇది వరకు 3,000 కాదు 4,000 రూపాయలు అయితే పెంపు చేశారు. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు పెన్షన్ అనేది ఈ నెలలో తీసుకోలేదు లేదా వచ్చే నెలలో తీసుకోలేదు, అలా 3 నెలల పెన్షన్ అనేది కూడా ఒకేసారి తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎవరైనా కానీ పెన్షన్ మీరు తీసుకోలేదు అని అనుమానం ఉంటే మాత్రం మీకు 2-3 నెలలు పెన్షన్ కలిపి ఒకేసారి ఇస్తారు. కొంతమంది వేరే కారణాల చేత వేరే ఊర్లు వెళ్తుంటారు. కాబట్టి అవసరానికి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త పెన్షన్లు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా పెన్షన్ అప్లికేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పెన్షన్ అప్లికేషన్ అనేది మీ దగ్గరలో ఉండే జిరాక్స్ సెంటర్లో కానీ లేదా మీ సేవా కేంద్రాలు కానీ లేకపోతే సచివాలయాల్లో కానీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఈ పెన్షన్ దరఖాస్తు అనేది తీసుకోండి. ఇక అదే విధంగా ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో అతని యొక్క ఫోటో తప్పనిసరిగా ఉండాలి. ఇక దాంతోపాటు ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ నివాసులై ఉండాలి. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో మీరు ఉన్నట్లు ఓటు హక్కు కార్డు కూడా కంపల్సరీగా ఉండాలి. ఇవి 2 అయితే కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు మీరు జాగ్రత్తగా చూసుకోండి. దాని తర్వాత ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి మాత్రం మినహాయింపులు అయితే లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే మాత్రం కుల ధృవీకరణ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఇక దాంతోపాటు రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాల్సింది. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీ సచివాలయంలో కానీ మీ సేవా కేంద్రాల ద్వారా కానీ దరఖాస్తు అయితే మాత్రం చేసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పొందవచ్చు. ఇవన్నీ తీసుకొని సచివాలయంలో అప్లికేషన్ రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఏమేమి అర్హతలు కావాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అయితే మాత్రం తప్పనిసరిగా 50 సంవత్సరాలు అయితే ఉండాలి. అప్పుడు మీకు పెన్షన్ అప్లికేషన్ చేసుకోవడానికి అర్హత. ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుతో అడ్రస్ అనేది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో నివాసమై ఉండాలి. దాంతోపాటు ఆధార్ కార్డుతో ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఇక రేషన్ కార్డు అయితే ఉండాలి. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రేషన్ కార్డుతో ఆధార్ కార్డు లింకు అయి ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైతే ఉన్నారో కుల ధృవీకరణ సర్టిఫికేట్ అనేది మీ సేవా కేంద్రం నుంచి మీరు అప్లై చేసుకొని ఎంఆర్ఓ దగ్గర నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా కంపల్సరీగా ఉండాలి.
ఇంకా అదే విధంగా వికలాంగులు అయితే ఎవరైతే ఉంటారో సదరం సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సదరం సర్టిఫికేట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి స్టాట్స్ అనేవి విడుదల చేస్తుంది. ప్రజెంట్ అయితే స్టాట్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఇంకా జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరుగుతుంటాయి. అప్లై చేసుకోవచ్చు. కార్డు కూడా కంపల్సరీగా ఉండాలి. ఓట్ కార్డు అనేది మీరు గతంలో ఏదైతే పాతది ఉంటుందో దాని స్థానంలో కొత్తది తీసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫోన్ నెంబర్ అనేది పనిచేస్తూ ఉండాలి. ఈ ఫోన్ నెంబరు అనేది ఆధార్ కార్డుకి తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. దాంతోపాటు బ్యాంక్ కూడా లింక్ అయి ఉండాలి. ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది కంపల్సరీగా ఉండాలి. మీరు ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేస్తే మాత్రం ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అర్హులు. అందుకోసమే ఆధార్ హిస్టరీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక కరెంట్ బిల్లు అనేది కేవలం 6 నెలల్లో 300 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతున్నట్లయితే అటువంటి వారికి కూడా పెన్షన్ అర్హత లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.